వృశ్చిక రాశి వారికి నవంబర్ 26 బుధవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే రేపటి రోజున సాయంత్రం కల మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ జరగబోతుందన్నమాట. మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. గురూజీ సాయిరామ్ గారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 8885446114. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా ఫోన్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు. ఎటువంటి సమస్యలు ఉన్నా 3 రోజుల్లోనే పరిష్కారం తప్పకుండా చెప్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. పూజలు, పరిహారాల రూపంలో మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా కష్టాలను, బాధలను ఎక్కువగా పంచుకోవడానికి వీరు ఎవరైనా కానీ స్నేహితులు దొరికితే బాగుండని అనుకుంటూ ఉంటారనమాట. అంటే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా, చాకచక్యంగా ఆలోచించి తెలివైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారండి. అలాగే గొప్ప రహస్య స్వభావాలను కూడా చెప్పుకోవచ్చు. మనసులో ఉన్నది అంత సులభంగా బయటకు పెట్టారనమాట. అంతేకాకుండా ఇతరులతో ఎప్పుడు కూడా పంచుకున్నటువంటి రహస్యాలను గోప్యంగా ఉంచుతారు. అందుకే వీరిని గూఢచారులుగా, సమాచార సేకరణకు సంబంధించినటువంటి గొప్ప విజయవంతులుగా పిలుస్తూ ఉంటారు. ఇక వీరి దగ్గర కష్టం చెప్పడం అనేది ఎవరికైనా కానీ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇతరుల మాటల్లోని నిజాలను వీరు చాలా తేలికగా గ్రహించేస్తారు. ఇక ఈ రాశి వారికి రాబోతున్నటువంటి రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి కలయిక కారణంగా ఈ రాశి వారికి ధనయోగం అనేది విపరీతంగా కలగబోతుందండి. అలాగే అదృష్ట యోగం వలన వీరికి కొన్ని భూమి, స్థలాలు, ఇంటి స్థలాలు పెద్ద రూపంలో ఒక పెద్ద లాభం అనేది కలగబోతుంది. ఇక కేవలం ఆస్తి పెరుగుదలకు ఇప్పటికే ఉన్నటువంటి మీ ఆస్తి విలువ అనూహ్యంగా పెరగడం కూడా జరుగుతుందన్నమాట. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా పాత ఆస్తుల అమ్మకానికి పెట్టిన వారికి యోగం అనేది ఒక గొప్ప వరంగా పనిచేస్తుంది. ఇక ఈ సమయాన్ని డబ్బు దాచడానికి, కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కూడా సరైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి అదృష్టం అనేది స్వయంగా వెతుక్కుంటూ మీ గుమ్మం వద్దకు రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. చాలా కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి ఆస్తి వివాదాలు, తగాదాలు ఈ సమయంలో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెద్దల జోక్యంతో కానీ, లేదంటే నమ్మకమైనటువంటి కొంతమంది మధ్యవర్తుల యొక్క సలహాలు, సూచనలతో ఆస్తి వివాదాలు శాశ్వతంగా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు ఎంతగానో ఆశించినటువంటి ఇల్లు, పొలాలు, వాటి యొక్క స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా ఈ రాశి వారికి దక్కబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ రాశి వారికి వీరి యొక్క సొంత బంధువులలోనే ఆస్తి సమస్యలు, విభేదాలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో ఎంతో కాలంగా సతమతం అవుతున్న వారు రాబోయే రోజుల్లో తప్పకుండా శుభవార్తలు అయితే వింటారనమాట. అంతేకాకుండా ఆస్తి పరంగా పట్టబోయేటువంటి ఈ యొక్క అదృష్ట యోగం అనేది వీరి యొక్క దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కొన్నిటిని పరిష్కారాలు లభించేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క శుభయోగం కారణంగా ఈ రాశి వారికి కేవలం ఆస్తి లాభమే కాకుండా ఇంట్లో కూడా వృత్తిపరమైనటువంటి రంగంలోనూ గొప్ప శ్రేయస్సు అనేది కలగబోతుందన్నమాట. ఇక వీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఈరోజు సక్సెస్ అవుతూ ఉంటుంది. అలాగే వీరు పెట్టేటువంటి చిన్న చిన్న పెట్టుబడులు కానీ మంచిగా పెద్ద ఆర్థిక లాభాలను గడించేలాగా కొన్ని లాభాలు బాటను పట్టబోతున్నారంట. ఏదో ఒక విధంగా మంచి లాభం అయితే వరిస్తుంది. అన్ని రకాలుగా మీరు చాలా సానుకూలమైనటువంటి మార్పులను ఈరోజు చూడబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. విజయాలను అందుకుంటారు. ఇలా కొన్ని ఏళ్ల సంవత్సరాల పాటు ఈ రాశివారి జీవితం అనేది సెటిల్ అవ్వడం ఖాయమని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు ఆర్థికంగా వెనక్కి తిరిగి చూసుకోవడానికి అవసరం కూడా ఉంటుందండి. అంతేకాకుండా రేపటి రోజున వీరికి డబ్బు అనేది ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా చేతి నిండా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపటి నుంచి మొదలుకొని వీరి యొక్క గొప్ప అవకాశాలు కూడా వీరి ముందుకు రాబోతున్నాయి. దీంతో వీరు ఏ ప్రయత్నం చేసినా కానీ కొన్ని సానుకూలమైనటువంటి గొప్ప ఫలితాలు అనేది ఇస్తుంది. అలాగే వీరు ఏ చిన్న పని చేసినా కూడా విజయలక్ష్మి వీరిని వరిస్తుందండి. కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సమాచారం లభించడం వల్ల వీరు చేపట్టేటువంటి ఏ పనైనా కానీ తప్పకుండా సత్ఫలితాలు అనేది ఇస్తుంది. అలాగే వీరికి ఆకస్మికంగా ధనలాభాలను పొందేటువంటి అవకాశ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున మీరు ధనలక్ష్మీదేవి యొక్క పూజను చేసుకోవడం చాలా సానుకూలమైనటువంటి మార్పులనైతే మీకు ఫలితాలనైతే ఇవ్వడానికి ఉపయోగపడుతుందన్నమాట. అంతేకాకుండా కెరీర్లో అద్భుతమైనటువంటి లాభాలైతే కనిపిస్తున్నాయి. కొత్త ఆలోచనలను, కొత్త ఆలోచనలు అన్వేషించడానికి పాత ఆస్తి వివాదాలు అనేవి పూర్తిగా జరుగుతున్నాయన్నమాట. తెలివైన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం వల్ల మీకు మరింత ఎక్కువగా
ఆర్థికంగా మీరు అనేది లాభం అనేది మీకు చేకూరుతుందండి. చాలా మంచి లాభాలను మీరు రేపటి రోజున చూడబోతున్నారనమాట. ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలో అనేక అనూహ్యమైనటువంటి మార్పులు మీకు రేపటి రోజున కలగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. డబ్బు పరంగా, ఆస్తి పరంగా మీరు పొందాలనుకున్నటువంటి ఆస్తిపాస్తులు మీకు దక్కేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు ఆదాయానికి ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదండి. కానీ అనవసరమైనటువంటి వృధా ఖర్చులు మాత్రం వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండడం అనేది చాలా మంచిది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో వీరికి అప్రమత్తంగా ధనలాభం అనేది ఈరోజు కలుగుతుంది. అలాగే వీరి యొక్క వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలను, వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా పెద్ద పెద్ద లాభాలను అయితే పొందుతారు. అలాగే ప్రయాణాల వల్ల కూడా వీరికి ప్రయోజనాలు ఉంటాయండి. ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులతో సన్నిహితమైనటువంటి బంధాలు ఎక్కువగా ఏర్పడతాయన్నమాట. అలాగే వీరికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం మీరు చేస్తారు. అలాగే వారి సంతాన వృద్ధిలోకి వస్తుందన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలకు ఆశించినటువంటి పరిష్కారం లభించి కొత్తగా ఇల్లు కానీ, వాహనం కానీ కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. ఇక శత్రువులు కూడా మిత్రువులుగా మారి వీరికి అండగా నిలబడేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈరోజు. రాబడి మార్గాలు అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు వీరి యొక్క జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీరు తీసుకుంటే తద్వారా మీకు విజయం అనేది లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయన్నమాట. రావాల్సినటువంటి పాత సొమ్ము సకాలంలో మీకు చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే దైవ కార్యాలకు కూడా ఈ రోజున హాజరవుతారు. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు చేపట్టినటువంటి పనులు విజయవంతంగా ఈరోజు మీకు సాయంత్రానికి పూర్తి చేస్తారు. ఇక నిరుద్యోగులకు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. మిత్రుల్లో మీ మాటకు విలువ, గౌరవం రెట్టింపు అవుతుందన్నమాట. అలాగే మీ మనసులో కోరికల్లో కూడా ఈరోజు నెరవేరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. సన్నిహితులతో ఏదైనా కానీ ఒక విషయం ఉంటే చెప్పుకొని అది వారి యొక్క సలహాలు, సూచనల మేరకు మీరు పాటించినట్లయితే జయం లభిస్తుంది. ఆరోగ్యం కూడా పర్వాలేదని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులకు పట్టుదలతో పూర్తి చేస్తారనమాట. ఇంట బయట బాగా ఒత్తిడి ఉన్నా కానీ అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారండి. అయితే ప్రయాణాల్లో ఆహార నియమాల్లో జాగ్రత్తలు వహించడం చాలా అవసరమని కూడా చెప్పుకోవచ్చు. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేనటువంటి పరిస్థితి అయితే ఈరోజు మీకు ఏర్పడబోతుంది. అలాగే మీరు తలపెట్టినటువంటి పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారండి. అలాగే రియల్ ఎస్టేట్ వారికి, వ్యాపారం, రాజకీయ, ఇతర పెద్ద బిజినెస్ రంగాల్లో ఉన్న వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. కుటుంబ సంబంధమైనటువంటి వివాదాలు కూడా బాగా ఉంటాయండి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే ఈ రాశి వారికి కలిగినటువంటి వ్యక్తుల జీవితంలో ఎదురయ్యేటువంటి అతిపెద్ద బిగ్ ట్విస్ట్ అంటే గురించి తెలుసుకుందాం. అదేంటంటే మీ భార్య తరపున ఏదైనా ఆస్తి విషయంలో మీకు అంటే రావాల్సి ఏదైనా కానీ ఉందంటే ఈ ఆస్తి శుభ సమయంలో ఆస్తి అనేది హఠాత్తుగా మీ చేతిలోకి రావడం అయితే జరుగుతుందన్నమాట. తద్వారా మీ కళలో ఊహించినటువంటి పెద్ద మార్పులు, ఒక బిగ్ ట్విస్ట్ అనమాట మీ జీవితంలో ఈ రోజున చూస్తారు. అసలు ఏ విధంగా జరిగింది, ఇది సాధ్యమా, మీరు అసలు ఊహించి ఉండరండి. ఈ విధంగా అయితే అదృష్టం అనేది మిమ్మల్ని పలకరించబోతుందండి. ఇక మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆ డబ్బు రాదని చెప్పి మీరు అనుకొని ఎప్పుడైతే వదిలేసుకున్నా కూడా కోర్టుల ద్వారా ఆస్తి మీ పేరు మీదకు వస్తుందన్నమాట. ఆ ట్విస్ట్ అనేది మీ లైఫ్ను పూర్తిగా చేంజ్ చేస్తుంది. ఈ ధనలాభంతో మీరు మరింత ధనాన్ని కూడబెట్టి వాటిని మరింత తెలివిగా పెట్టుబడులు పెడతారని మొదట్లో కాస్త నష్టాలు వచ్చినప్పటికీ కూడా మీకు అనిపించిన తర్వాత చక్కటి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు అనుకున్నటువంటి డబ్బుకు రెండింతలు ఎక్కువ ధనాన్ని పొందుతారండి. ఇక ఈ రాశివారు తమ జీవితంలో వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల నుండి ఫలితాలైతే సాధించడానికి జాతకరీత్యా మీకు ఏదైతే దుష్ప్రభావాలు ఉన్నాయో అవి తొలగించడానికి కూడా కొన్ని పరిహారాలను తప్పకుండా పాటిస్తే ఆ పరిహారాలను పాటించిన తర్వాత మీ జీవితంలో మరిన్ని శుభప్రదంగా ఉంటుందన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధించడం, లక్ష్మీదేవి పూజలు చేయడం వల్ల సమస్యల నుండి మీరు బయటపడవచ్చు. గత కొన్నేళ్ళుగా మీరు పడుతున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా బయటపడాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి. అలాగే లక్ష్మీ పూజలు చేయడం వల్ల కూడా సమస్యల నుండి తప్పించుకుంటారు. అలాగే ఎరుపు రంగు రుమాలు ఉపయోగించడం కూడా మీకు మంచిది, ఎందుకంటే మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి. ఇంకా మీరు ఏదైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించుకొని బయటికి వెళ్ళండి. మీకు అనుకున్న పనులన్నీ పూర్తిగా అవుతాయండి. ఇక
ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు అలాగే ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పాదాలు తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల మీ జీవితంలో మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు అయితే పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.